శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి ఈ పక్షంలో ఈ రాశి వారికి ప్రధానంగా చతుర్థ స్థానంలో శుక్రగ్రహ ప్రవేశం. ఆల్రెడీ గురుగ్రహం అక్కడ ఉండడం వల్ల రాశ్య దశమాధిపతిగా గురుగ్రహం తృతీయ అష్టమాధిపతితో కలయడం వల్ల వృత్తిలో మార్పుకి మీరు చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. ఏదైనా మనకి ఒక పక్షంలో శుభ ఫలితాలు రావాలంటే చతుర్థ స్థానంలో శుభగ్రహాలు వచ్చినప్పుడు ఏదో విధంగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి, గృహంలో పరిస్థితులు అనుకూలంగా ఉండడానికి కారణం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ గురువు గ్రహం చతుర్థంలో ఉండడం వల్ల ఒక పక్క జన్మశని నడుస్తున్నప్పుడు కూడా సమయానికి ఏదో విధంగా జాతకుడికి సౌకర్యాలు పొందడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదనంగా శుక్రుడు చతుర్థ భావ ప్రవేశంతో ఏదైనా ఒక వాహన యోగం ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం ఒక కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమై వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇంతకాలంగా మీరు అనుకున్నటువంటి వివాహ సంబంధం కాకుండా వేరే ఇంకొక వివాహ సంబంధం సెటిల్ అవ్వడం, అది వివాహం వరకు వెళ్ళడం కూడా జరిగే అవకాశం ఉంది. అంతా కూడా ప్రశాంతంగానే జరిగే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంతవరకు కొన్ని మార్పులకి సిద్ధపడవలసి ఉంటుంది. ఈ వారంలో జరిగినటువంటి ఇంకొక ప్రధానమైన మార్పు కుజుడు. కుజుడు ఈ రాశి వారికి ధన భాగ్యాధిపతిగా సప్తమ స్థానంలోకి రావడం వల్ల కంపల్సరిగా మీకు ఉద్యోగరీత్యా కానీ వేరే ఏదైనా పని వలన కొన్నాళ్ళ పాటు భార్యాభర్తల మధ్య ఎడబాటు రావడం కానీ, అనుకోకుండా వృత్తిరీత్యా దూర ప్రాంతం వెళ్ళవలసి రావడం కానీ, కొన్ని కారణం ఏదైనా జరగచ్చు. కంపల్సరిగా భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి గ్యాప్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఇక శని భగవానుడు రాశి యందు వక్రించి ఉండడం వల్ల పని భారం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎంత కష్టపడినప్పుడు కూడా ఇంకా ఏదో ఒక పని మిగిలి ఉంటుంది. అది మీరు గృహిణిగా ఉన్నా, ఒక ఉద్యోగినిగా ఉన్నా, వ్యక్తిగతంగా మగవాళ్ళైతే ఏ వృత్తిలో ఉన్నా ఎంత పని చేసినా అది తెమలదు, పూర్తవదు, ఇంకా కొంత మిగిలి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎంత పని చేసినా కూడా అవతల వారికి సంతృప్తి పరచలేకపోతూ ఉంటారు. మిమ్మల్ని మీరు స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో ఉన్నటువంటి ఎవరికైనా సరే, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా మగవారికైనా ఆడవాళ్ళకైనా ఒక విధంగా హెరాస్మెంటు చికాకు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టి హాయిగా ఇంకోటి ఏదైనా చేసుకుందామనే ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది. అయితే అటువంటి ఆలోచనలు ఏమీ రాకుండా ఉన్న ఉద్యోగాన్ని కొంత కష్టమైనా జాగ్రత్తగా నిర్వహించుకుంటేనే మంచిది. బట్ ఏదైనా ఈ కేంద్రం సప్తమ కేంద్రంలో కుజుడు, లగ్న కేంద్రంలో శని ఈ విధంగా జాతకుని మానసిక అశాంతికి సమయానికి స్ట్రగుల్ని పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా చివరికి బాగున్నప్పుడు కూడా, అంటే ఉదయం నుంచి సాయంకాలం రాత్రి దాకా కష్టపడేదో రాత్రి సుఖపడినట్టు ఉంటుంది అన్నమాట. ఇక 12వ స్థానంలో రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే వచ్చిన ధనం ఏదో విధంగా వేస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కష్టపడేది ఒకరైనా వారి మీద ఆధారపడింది ఎక్కువ మంది ఉండడం వలన, అలాగే పైపెచ్చి మీనరాశి వారు తన కుటుంబంతో పాటు వేరే కొంతమందిని పెంచి పోషించవలసి వస్తూ ఉంటుంది. అంటే తన దగ్గర పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, అలాగే రక్త సంబంధికులు అవ్వచ్చు, ఏదైనా పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఏదైనా కొన్ని అనుకోని బాధ్యతలు వేసుకోవడం వల్ల ఈ విధంగా వారి కోసమైనా కొంత శ్రమ పడవలసి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏదో విధంగా ధనం వచ్చినప్పుడు కూడా ఏదో ఒక బాధ్యత వల్ల ఇంకా ధనం కొరతగానే రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా మీనరాశి వారు ఈ రాశి యందు సంచరిస్తున్నటువంటి శనిగ్రహ అనుగ్రహం కొరకు తప్పకుండా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీగా మీరు ఉదయం
5:30 6 గంటలకు లెగడం, ఒక 15-20 నిమిషాలు ప్రాణాయామం కానీ వాకింగ్ కానీ చేసుకోవడం, మనసు ప్రశాంతంగా ఉండేలా చేసుకొని ఎక్కువగా హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, అంటే ఓ 1 అవర్ పాటు అటు వాకింగ్తో పాటు వ్యాయామంతో పాటు ప్రాణాయామంతో పాటు ఇవి కూడా కంప్లీట్ చేసుకుంటే ఆ రోజంతా కొంత ప్రశాంతంగా గడిపే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రశాంతంగా తొందరపడకుండా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే మీ కాన్సెప్ట్ నిజంగా వర్కౌట్ అవ్వాలంటే కొద్దిగా కష్టపడవలసి వచ్చింది, కొంత ఓర్పుతో ఎదురు చూడవలసి వస్తుంది. సాధారణంగా మన జాతకరీత్యా శుభంగా ఉన్నా నష్టంగా ఉన్నా కొన్ని పరిహారాలు అన్నవి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం కొన్ని సందర్భాల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకి అర్హత ఉండి కూడా ఆ ఫలితం రావడం లేదంటే కంపల్సరిగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదో విధమైనటువంటి వాస్తు దోషం ఉండడం వల్ల మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల కొంతమంది అపోహ ఏంటంటే మీకు ఏదో ఒక సొంత గృహం ఏదో ఊర్లోనో టౌన్లోనో ఉండడం జరుగుతూ ఉంటుంది, మీరు కారణాంతరాలు ఉద్యోగరీత్యా ఏ సిటీలోనో వేరొక ఇంట్లో అద్దెకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు మీకు అద్దెకున్న ఇల్లు వాస్తుపరంగా బాగున్నప్పటికీ కూడా సొంత గృహంలో ఉన్నటువంటి, అంటే ఎక్కడైతే మీరు పుట్టి పెరిగారో మీ పేరుతోనో మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు మీ మీద ప్రభావం చూపడం వల్ల ముఖ్యంగా ఈ విధంగా మనం చేసే ప్రయత్నాలు విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో దోషం ఉండడం వల్ల నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందులో యజమానికి కానీ సంపాదించే వాళ్ళకి పని లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు వివాహాలు జరగడం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది, వచ్చిన సంబంధాలు వెనక్కి పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నైరుతిలో దోషం ఉండడం వల్ల ఆ యజమాని మూర్ఖత్వంగా ఉంటూ అసలు వాస్తుని కానీ దేవుణ్ణి కానీ భగవంతుని కానీ ఎవరిని నమ్మకుండా ఒక మూర్ఖ పట్టుదలతో ఉంటూ ఆ విధంగా పెళ్ళిళ్ళు చేయకుండా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలకి హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ రావడం, ఆ కుటుంబంలో మగవాళ్ళు వ్యసనాలకి అలవాటు పడడం, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించడం, ఏ ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం, ఈ విధంగా కుటుంబంలో మన గృహంలో ఉన్నటువంటి అష్టదిక్కుల మీద ఏ దోషం ఉన్నా ఒక్కొక్క దోషం ఒక్కొక్కరి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల పెద్ద సంతానం, ఆగ్నేయం వల్ల ద్వితీయ సంతానం, వాయువు వల్ల తృతీయ సంతానం, నైరుతి ఫాల్ట్ ఉంటే మొత్తం అందరి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. కాబట్టి అంటే మీకు ఎన్ని ఇళ్ళున్నా ఎక్కడున్నా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకి స్త్రీలకి పెళ్ళైనా కూడా వారి పుట్టింటి వారి యొక్క వాస్తు దోషం మీ మీద ఉంటుంది. కాబట్టి ముందుగా అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదు, వివాహమై 7-8 సంవత్సరాలు అయింది, సంతానం కలగడం లేదు, ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఒకసారి మీ గృహాన్ని, మీ పెద్దల గృహాన్ని, మీ పుట్టింటి వారి గృహాన్ని చక్కగా పరిశీలించుకుంటే, అంటే మీతో పాటు మిగతా వారిని కూడా బాగు చేయడం కానీ వారిని మంచి మార్గంలో పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా చిన్న చిన్న చిట్కాల వల్ల వాస్తు యంత్రం పెట్టినంత మాత్రాన మీ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషం అనేది ఎట్టి పరిస్థితులు కూడా తొలగదు. దాన్ని ఫిజికల్గా సరి చేసుకుంటేనే మనకి వాస్తు సరి అవుతుంది తప్ప అది ఏమాత్రం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాస్తు యంత్రాలు పెట్టినా చిన్న చిన్న జిమ్మికులు పెట్టినా కూడా సాల్వ్ అయ్యే అవకాశం లేదు. వీటన్నిటికన్నా ఎక్కువ వీధిపోటు ప్రభావం ఉంటుంది. వీధిపోటు ఏ దిక్కు నుంచి వచ్చినా ఆ గృహంలో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా సడన్గా జరిగే సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి కంపల్సరిగా మనం బాగుపడాలనుకుంటే కంపల్సరిగా వాస్తుని సరి చేసుకోండి. జీవితాలు 100% నా అనుభవపూర్వకంగా నేను చాలామందిని సరిచేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఫిజికల్గా సరి చేసుకోవాలి తప్ప వాస్తుకి యంత్రాలు అయితే 100% పనిచేయవు. స్వస్తి.